హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీ సింపుల్ కర్రీ అండి. ఫస్ట్ బాండి పెట్టి వేడైన తర్వాత కొద్దిగా ఒక 50 గ్రామ్స్ లేదా 30 గ్రామ్స్ అంత ఆయిల్ వేసుకొని, ఇదిగోండి వంకాయలు, ఆలుగడ్డలు, బంగాళదుంపలు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో వేసి. వీటిని ఆయిల్లోకి వేసేసుకుందాము. మనకి ఇష్టం వచ్చిన షేప్లో వంకాయలు, బంగాళదుంపలు కట్ చేసుకోవచ్చు. అయితే వంకాయలు ఒక 2 days అయినాయండి, నేను ఫ్రిడ్జ్లోనే ఉండిపోయినాయి. అందుకు అవి నల్లగా విత్తనాలు అలా మారాయి. అయినా కూడా ఏం పర్లేదు, ఎక్కువగా మారితే చేసుకోబాకండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి చక్కగా మొత్తం అంతా బంగాళదుంప వంకాయ ముక్కలకు కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల వంకాయలు బ్లాక్ కలర్గా కండ్రెక్కినట్లుగా మారవు కలరు. అందుకు సాల్ట్ ఫస్టే మనం వేసుకోవాలి. నేను ఈ సింపుల్ కర్రీలో నేను ఆనియన్స్ వేయలేదండి. ఆనియన్స్ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు కూడా. ఇలాగ మూత పెడుతూ ఒక 5 minutesకి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఏమి కావు, కానీ బంగాళదుంప ముక్కలు అడుగున పట్టుకుంటాయండి. అడుగు పట్టినట్లయి మాడిపోతాయి. అలా కాకుండా కలుపుకుంటూ కొద్దిగా చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఈ ముక్కలకు అన్నిటికీ కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. మరలా దీన్ని పప్పుచారు అన్నంలోకి తినచ్చు. చపాతీ లాంటి, దోశ లాంటి వాటిల్లోకి, పూరి లాంటి, ఇలాగా రోటీస్ అన్నిటిలోకి తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. నేను అప్పుడప్పుడు టైం తక్కువ ఉన్నప్పుడు సింపుల్గా ఇలాగ చేసుకుంటాను. ఇలాగ కలిపేసుకున్నాక చూడండి, మరలా బంగాళదుంపలు అడుగు పడతాయి, అయినా ఏమవ్వదు. మనం ఇలాగ కలిపేసుకోవడం వల్ల, పెద్ద పీసులే కట్ చేశాను కాబట్టి పీస్ కూడా ఏం చెదిరిపోదు. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే అడుగు పడితే బ్లాక్ అవుతుందండి, కలరు చేంజ్ కాదు, టేస్ట్ కూడా మారిపోతుంది. చూద్దామండి. ఇప్పుడు ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇలాగ 50% ఉడికిన తర్వాత మనము ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకొని ఇంకా ఒక 5 minutes ఉడకనిద్దాంలేండి. ఎందుకంటే బంగాళదుంప ఉడకపోయినా మళ్ళీ ఉడికిపోతుంది, వంకాయ ఉడకకపోతే టేస్ట్ బాగోదు. అందుకు ఇలాగ ఇంకొక 5 minutes ఉడికించుకున్న తర్వాత మొత్తం అంతా అడుగు భాగం మొత్తం ఇలాగ కలిపేసుకుందాము. అది అలాగే వదిలేసుకుంటే మాడిపోతూనే ఉంటుందండి. అలాగ కాకుండా ఇలాగ చేసి మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసి బాండీలో టమాటా ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న ముక్కలు. వీటిని వేసేసుకొని చక్కగా ఇప్పుడు మసాలాలు కూడా మనం వేసుకునేటివి కూడా వేసేసుకోవచ్చు. దీనిలోకి కొబ్బరి పేస్ట్ అలాగ చెయ్యట్లేదు నేను. కొద్దిగా కారం, ఒక టీ స్పూన్ అంత కారం వేసుకున్నాను. చక్కగా కారం అంతా వేసేసుకున్నాక 1.5 టీ స్పూన్ వేసుకుందామండి. ఇంకొంచెం వేసుకుందాము, ఎందుకంటే ఇంకా దీంట్లో పచ్చిమిర్చి వేయలేదు కదా. 2 స్పూన్లు కొబ్బరి పౌడర్ అండి. బాగా మ్యాష్గా పౌడర్ చేశాను, నీళ్ళు వేసి నూరలేదు. ధనియాల పౌడర్ అండి, ఇది 1/4 టీ స్పూన్ ఉంది. ఆ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మనకు టీ స్పూన్ కొలత అయితే 1.5 టీ స్పూన్ వస్తుంది. కారం కూడా 1.5 టీ స్పూన్ కొలత పెట్టుకోవాలనుకుంటే. ఇంకా ఇలా వేసి కొద్దిగా సేపు అంతా కవర్ చేసి టమాటాల పైనకి మనం ఇందాక 70% ఉడికిన బంగాళదుంపలు, వంకాయలు ఇలా కవర్ చేయాలి. చూడండి, చక్కగా ఆయిల్ పక్కకు వచ్చిందంటే కూర తయారైపోతేనే పక్కకు వస్తుందంటే వెజిటేబుల్స్ చక్కగా ఉడికిపోయినాయి అని అర్థం. ఆయిల్ పక్కకు వచ్చింది. ఇప్పుడు మనం వేసిన మసాలాలు టమాటాతో పాటు ఇలాగ మొత్తం కిందంతా రఫ్ చేస్తూ మొత్తం అడుగు పట్టకుండా ఇలాగ కలిపేసుకోవాలి. ఇప్పుడు చక్కటి స్మెల్ కూడా వస్తుంది, ఎందుకంటే చిన్నుల్లిపాయ, అల్లం పేస్ట్ వేసాం కాబట్టి. 1 టీ గ్లాసుడు వాటర్ వేసి ఇంకా కొంచెం అన్నిటినీ కలిపి
ఉడికించుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇప్పుడు ఇలాగ మీరు వండుకొని చూడండి, వస్తున్న స్మెల్ని బట్టే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. అందులో ఇంకా వంకాయ అంటే తిరిగేలేదు, వంకాయని ఎలా వండుకున్నా టేస్ట్గానే ఉంటుంది. ఇలాగ మరలా మూత పెట్టి మరొక 7 నిమిషాలు ఉడికించుకుందాము. చక్కగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి అక్కడక్కడ. ఇంకంటే కూర తయారైపోయింది. మనం ఇంక వాటర్గా ఉండకూడదు మాకు అంటే బాగా కంప్లీట్గా మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేలాగా కలుపుకుంటూ చేసుకోవచ్చు. లేదు కొద్దిగా తడిగానే ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను మీకు ఉడికిందో లేదో మీకు డౌట్ రాకుండా నేను చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇంకా మనం వేసుకొని వడ్డించుకొని తినడమే తరువాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే నేను పప్పుచారులోకి నంచుకోవడానికి చేస్తున్నానండి. బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ధనియా పౌడర్ కూడా వేసాం కదా, టేస్ట్ చూద్దామండి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం ఉప్పుని వేసేసుకుందాం. ఎందుకంటే వండేటప్పుడే అన్నీ వేసుకుంటే బాగా చక్కగా రుచిగా వస్తాయండి. మరలా కలుపుకున్నా అంత టేస్ట్ అనిపించదు. మన పళ్ళెంలో సాల్ట్ వేసి కలుపుకుంటే కూడా అంత టేస్ట్గా అనిపించదు. ఇలాగ మొత్తం కూర అంతా సాల్ట్ కలిసేలాగా కలిపేసుకొని మరొక 2 మినిట్స్లో దింపేసుకోవడమే. చూడండి ఎంతో సింపుల్గా చేసుకున్న ఎంతో మంచి టేస్ట్తో ఎంతో మంచి స్మెల్తో ఉంది కర్రీ, వంకాయ ఆలుగడ్డ కర్రీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఖచ్చితంగా. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నిట్లోకి తినచ్చు. రసం పెట్టుకున్నప్పుడు ఇలాంటి రసము, పప్పుచారు పెట్టుకున్నప్పుడు, మజ్జిగ పులుసు చేసుకున్నప్పుడు ఇలాంటి కూరలు చాలా టేస్ట్గా నంచుకోవడానికి పనికొస్తాయి. వంకాయ బంగాళదుంప సింపుల్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చినా ఖచ్చితంగా నేను వీడియోలు పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.